ఇప్పుడొచ్చేసి నేను భాగం 22 బైబిల్ నుంచి కొన్ని కొన్ని సీక్రెట్స్ బైబిల్‌లో ఇప్పుడు చర్చిలో పాస్టర్లు చెప్పని కొన్ని కొన్ని సీక్రెట్ విషయాలు బైబిల్ నుంచి మీ ముందుకు తెస్తున్నా. ఇందులో ఏముందనే పుస్తకం నుంచి ఈరోజు భాగం 22 బైబిల్ నుంచి పిల్లల మాంసం తిన్నా ఎవరు పిల్లల మాంసం తిన్నది? క్రీస్తు చెప్తున్నాడు పిల్లల మాంసం తినమని. కానీ ఈళ్ళు కూడా తిన్నరు పిల్లల మాంసం గురించి. దీని గురించే చెబుతా. అసలు బైబిల్‌లో ఎక్కడుంది పిల్లల మాంసం తినమని? మొన్ననే F-15 ఫైల్స్ వచ్చినాయి. ఆ F-15 ఫైల్స్‌లో కూడా జరిగినది కొన్ని కొన్ని. పిల్లల మాంసం తినడం ఈ F-15 ఫైల్స్‌లో ముఖ్య ముఖ్య నాయకులు అమెరికాలో ముఖ్య ముఖ్య నాయకులలో వాళ్ళల్లో చాలామంది ఉన్నారు. మనం చెప్పలేం కానీ చాలామంది ఉన్నారు. వేరే వేరే దేశాల నుంచి కూడా ఉన్నారు. ముస్లిం కంట్రీస్ నుంచి కూడా ఉన్నారు కొంతమంది. ఒకరో ఇద్దరో నలుగురో ఉన్నారు. అలా జరిగింది. F-15 అనేవాడు ఒక క్లబ్ ఏర్పాటు చేసినాడు. కానీ ఇది బైబిల్ ప్రకారం వాళ్ళు చేసింది తప్పనే దానికి మనం లేదు. కానీ బైబిల్‌లో ఉన్నది వాళ్ళు ఆచరించిండ్రు. నరమాంసం తినమని క్రీస్తు చెప్పుట. బైబిల్ ఎక్కడంటే జాన్ 6వ అధ్యాయంలో 53 నుంచి 55 వచనాలు. అర్థమైందా మీకు? నరమాంసం తినమని క్రీస్తు చెప్పుట. బైబిల్‌లో జాన్ 6వ అధ్యాయము 53 నుంచి 55 వచనాలు. యేసువారికి మీరు మనుష్య కుమారుని శరీరము భుజించి ఆయన రక్తము త్రాగిననే తప్ప నీలో జీవము ఉండదని నీతో నిశ్చయముగా నేను చెప్పుచున్నాను. నా రక్తము పానము చేయువాడు నిత్య జీవము పొందును. నన్ను భుజించువాడు నా మూలమున జీవించును. అర్థమైందా? ఆయన చెప్పింది చేసేవాడు ఆయన మూలమున జీవించినట్టంట. అంటే పిల్లల మాంసం తినమంటే తినాలి ఖచ్చితంగా. ఆయన చెప్పింది చేసిన వాడే ఆయన మూలన జీవించువాడు. అంటే ఆయన చెప్పింది అనుసరించువాడు, ఆయన చెప్పిన పద్ధతులను చేసేవాడని. నా శరీరము భుజించి నా రక్తము పానము చేయువాడు నా యందు నేను వాని యందు ఉండును. అంటే ఈయన చెప్పిన ప్రకారం చేస్తే పిల్లల మాంసం తినమంటే తిన్నము, రక్తం తాగడం ఈయన చెప్పింది చేస్తే ఆయన యందు వీళ్ళు ఉంటారంట. ఈ తిన్న వాళ్ళ యందు యేసు కూడా ఉంటాడంట. అర్థమైందా? ఇక్కడ నా శరీరము భుజించి నా రక్తము పానము చేయువాడు నా యందు నేను వాని యందు ఉందును. ఇది ఎక్కడ అంటే బైబిల్లో జాన్ 6వ అధ్యాయము 53 నుండి 55 వచనాలు. నా సొంతంగా ఏం చెప్పటంలో ఇది బైబిల్లో ఉంది. కావాలంటే మీరు గూగుల్లో, క్రోమ్లో తర్వాత వచ్చేసి చాలా ఈ వెబ్సైట్లలో మీరు ఎత్తుక్కుంటే దొరుకుతుంది బైబిల్లో. క్రిస్టియన్లారా, మీరు నరమాంసమును తినండి, లేకపోతే సాతాను వద్దకు పోతారు. ఇది మీరు నమ్మకపోతే మీరు క్రీస్తును నమ్మనట్లే కదా. ఈ పబ్లిక్ అంటుండ్రు, పబ్లిక్ అడుగుతుండ్రు. కొంతమంది ఇంటెలిజెన్స్ పర్సన్స్ ఉంటారు కదా, అంటే కొంతమంది తెలివైన పర్సన్స్, వాళ్ళు ఏమని చెప్తుండ్రు అంటే, క్రిస్టియన్లారా మీరు నరమాంసము తినండి, లేకపోతే సాతాను వద్దకు పోతారు. ఇది మీరు నమ్మకపోతే మీరు క్రీస్తును నమ్మనట్లే కదా అని కొంతమంది అడుగుతుండ్రు పబ్లిక్స్. అర్థమైంది? నేను చెప్పింది ఎక్కడుందంటే నరమాంసం తినమని క్రీస్తు చెప్పుట. ఇది ఎక్కడుందంటే బైబిల్లో జాన్ 6వ అధ్యాయంలో 53 నుండి 55 వచనాలు మీరు చదివితే బైబిల్లో మీకు తెలుస్తుంది. ఇప్పుడు నేను మీకు ఇందులో ఏముంది అనే పుస్తకం నుంచి బైబిల్లో నుంచి చర్చిలో పాస్టర్లు చెప్పని కొన్ని సీక్రెట్స్ గురించి మీకు క్లుప్తంగా మీకు ఇందులో ఏముందనే పుస్తకం నుంచి భాగం 22 నరమాంసం తినమని క్రీస్తు చెప్పుట అనే దాన్ని మీకు పూర్తిగా వివరించిన. దాంట్లో ఈ ఇమేజ్ కూడా చూడండి. ఈ ఇమేజ్ అర్థమైందా? ఈ ఇమేజ్ చూడండి, కనిపిస్తున్నదా ఇమేజ్? నరమాంసం తింటున్నారు అంటే నరమాంసం అంటే పిల్లల మాంసం. ఆ పిల్లోడు కనిపిస్తున్నాడు ఇమేజ్లో. అంటే ఈ ఇమేజ్ వేసినారు. ఈ ఇమేజ్ గూగుల్లో దొరుకుతుంది. పెయింటింగ్ ఇది చర్చిలలో వాటిలలో రకరకాల వాటిలలో ఉంటుంది. క్రోమ్లో గూగుల్లో మీకు చిక్కుతుంది ఈ యొక్క ఇమేజ్ చూడండి. యేసు చెప్పినట్టు చేస్తున్నారు చాలామంది. అంటే పిల్లవాని మాంసం తింటున్నారు. అర్థమైందా? యెహోవా పాత్ర కూడా ఉంది. అంటే నీ పిల్లవాడిని నాకు బలి ఇయ్యమని అడుగుతాడు. ఎవరు? యెహోవా.
దాంట్లో బైబిల్లో ఉంది, మీకు బైబిల్లో అది ఎక్కడనో ఉంది. ఈ పాత్ర కూడా ఉంది, మీరు ఇమేజ్లో చూసేది అదే. యేసు చెప్పిన పద్ధతి ఇది. నరమాంసం తినమని చెప్తాడు కదా యేసు, దాని గురించి. నరమాంసం తినమని క్రీస్తు చెప్పుట బైబిల్లో జాన్ 6వ అధ్యాయంలో 53 నుండి 55 వచనాలు. ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి ఈ విషయం తెలియజేయడానికి షేర్ చేయండి. చాలామందికి రీచ్ కావడానికి మన ఛానల్లో లైక్ చేయండి. ప్రతి ఒక్కరూ తప్పకుండా నేను చెప్పింది ఈ విషయాలు ఖచ్చితంగా మీరు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు తప్పకుండా మీ యొక్క అభిప్రాయాన్ని అయితే కామెంట్ మటుకు ఖచ్చితంగా చేయండి. ముఖ్యంగా మనకు సపోర్ట్గా ఉండడానికి, మరియు రెండవది మనము పెట్టిన వీడియో తొందరగా మీకు నోటిఫికేషన్ రావడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీకు నేను ముఖ్యంగా చెప్పే విషయము. అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఈరోజు మీకు భాగం 22 ఇందులో ఏముందనే పుస్తకం నుంచి భాగం 22లో మీకు పిల్లల మాంసం అంటే నరమాంసం తినమని చెప్పుట. ఎవరు నరమాంసం తినమని చెప్పింది? బైబిల్లో జాన్ 6వ అధ్యాయంలో 53 నుండి 55 వచనాలు. ఇక్కడ కనిపిస్తున్నది కదా, నరమాంసం తినమని చెప్తా. ఇది మీకు వివరించిన బైబిల్లో ఉండేది, బైబిల్లో జాన్లో. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తప్పకుండా కరెక్ట్గా చూడండి, ఇక్కడ కనిపిస్తున్నది క్లియర్గా. అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.